మరికొద్దిసేపట్లో టీ20 లీగ్లో క్వాలిఫైర్ 1 మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ రెండో స్థానంలో ఉన్న ఖమ్మం ఏసెస్తో తలపడనుంది. క్వాలిఫైర్ 1 మ్యాచ్కు ముందు హెచ్సీఏ పలు కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఒగ్గుడోలుతో పాటు ప్రముఖ గాయకులు మధుప్రియ, గోలేషావిలి, హనుమంతు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అనంతరం క్రాకర్ షో ఉండనుంది. ఆదివారం జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం కూడా హెచ్సీఏ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి నాగార్జున ఉప్పల్ స్టేడియం నుంచి అందిస్తారు. టీ20 లీగ్లో మరికొద్దిసేపట్లో క్వాలిఫైర్ 1 మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ వర్సెస్ ఖమ్మం ఏసెస్ తలపడనున్నాయి. సో అగ్రస్థానంలో పాయింట్ పట్టికలో ఉన్నటువంటి హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ రెండవ స్థానంలో ఉన్నటువంటి ఖమ్మం ఏసెస్తో తలపడనుంది. ఇది ఈరోజు కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి ఎలిమినేటర్ 1 మ్యాచ్లో కరీంనగర్ డైమండ్స్ విజయం సాధించింది. రంగారెడ్డి రైజర్స్ గత మ్యాచ్లో 161 పరుగుల భారీ తేడాతోటి గెలుపొంది ప్లే ఆఫ్స్కి అర్హత సాధించారు. కానీ కరీంనగర్ డైమండ్స్పై ఈరోజు జరిగినటువంటి కీలకమైనటువంటి ఎలిమినేటర్ మ్యాచ్లో కరీంనగర్ డైమండ్స్పై 75 పరుగుల తేడాతో రంగారెడ్డి రైజర్ ఓడిపోయి ఇంటిదారి పట్టింది. దీంతో ఎలిమినేటర్ మ్యాచ్లో విజయం సాధించినటువంటి కరీంనగర్ డైమండ్స్ రేపు ఈరోజు క్వాలిఫైర్ 1లో ఓడిపోయినటువంటి జట్టుతోటి కరీంనగర్ డైమండ్స్ రేపు రాత్రి క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఆడనుంది. సో ఇప్పుడు క్వాలిఫైర్ 1లో గెలిచినటువంటి జట్టు ఏదైతే ఉందో అది నేరుగా ఫైనల్కి వెళ్ళిపోగా ఓడిపోయిన జట్టు మాత్రం ఈరోజు ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన దానిపై ఆడనుంది. సో ఓవరాల్గా అయితే టీ20 లీగ్కి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే ప్రారంభమైన కొద్ది రోజులకి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. దీని మీద అంచనాలు కూడా పెరిగిపోయాయి. అనూహ్యంగా జట్టులు వారి స్థానాలని మారుకుంటూ అనూహ్యంగా కొన్ని జట్లు సాధారణంగా స్టార్ట్ చేసి నేరుగా క్వాలిఫైకి అర్హత సాధిస్తే మొదటి నుంచి కూడా ధీటుగా ఆడినటువంటి కొన్ని జట్లు ప్లే ఆఫ్ రేస్లో నిలవలేక వెనుదిరిగి వెళ్ళిపోవడం జరిగింది. సో ఆల్రెడీ దీనికోసం హెచ్సీఏ ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకుంది. ఇప్పటి కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఆరంభ వేడుకలు కంటే ఘనంగా ముగింపు వేడుకలు ఇంకా బాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సో ఈరోజు ప్లే ఆఫ్స్కి సంబంధించి క్వాలిఫైర్ 1లో జరిగినటువంటి హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ఖమ్మం ఏసెస్ మ్యాచ్కి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే స్టేడియంలో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కొన్ని జానపద గాయకుల చేత పాటలు పాడించనున్నారు. ఆ తర్వాత క్రాకర్ షో ఉంటుంది. రేపు కూడా క్వాలిఫైర్ 2 మ్యాచ్ కంటే ముందు కొంతమంది సింగర్స్ పర్ఫామ్ చేయనున్నారు. దీనికోసం క్రాకర్ షో అండ్ ఇతర డ్రోన్ షోలు కూడా ఏర్పాటు చేశారు. ఫైనల్లో ఇంకొక డ్రోన్ షోతో పాటుగా ఆల్రెడీ లైట్ షో, ఇతర కార్యక్రమాలు తెలంగాణకి సంబంధించినటువంటి సంస్కృతిని ప్రతిబింబించేలా పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టుగా టీ20 గవర్నింగ్ కౌన్సిల్ కూడా తెలపడం జరిగింది. ఓవరాల్గా టీ20 లీగ్ని మొదటి నుంచి కూడా గ్రాండ్ సక్సెస్ చేసేందుకు ఇటు అధికారులు అండ్ హెచ్సీఏ ప్రయత్నం చేస్తుంది. ఇందుకు అనుగుణంగానే దానికి సంబంధించి క్రేజ్ కూడా పెరిగింది, ఫ్యాన్ బేస్ పెరిగింది. క్రీడాకారులకి సంబంధించినటువంటి వాళ్ళు బాగా ఆడుతుండడం, ఒక్కొక్కరు కూడా మంచి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం, మంచి మంచి బౌలర్లు, బ్యాట్స్మెన్లు వెలుగులోకి రావడంతో వాళ్ళందరినీ కూడా చూసేందుకు ప్రేక్షకులంతా కూడా స్టేడియానికి తరలి వస్తున్నారు. నిత్యం ప్రతిరోజు కూడా 7,000 నుంచి 15,000 వరకు స్టేడియానికి వచ్చి చూస్తున్నారు ఆ టీంకి వచ్చినటువంటి క్రేజ్ని బట్టి. సో ఫైనల్స్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ 2 స్టాండ్స్ మాత్రమే ఓపెన్ చేశారు. ఫైనల్స్కి మొత్తం దాదాపు 30,000 టికెట్స్ సేల్ చేయబోతున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఈ టీ20 లీగ్ని ఘనంగా ముగిసేందుకు అటు హెచ్సీఏ అండ్ టీ20 గవర్నింగ్ కౌన్సిల్ కృషి చేస్తోంది. ఓవర్ టు యూ.